सप्तगिरिवासा शेषाचल शुभरूप देवा गोविन्द वैकुण्ठवासा सप्तगिरिवासा शेषाचल शुभरूप देवा गोविन्द वैकुण्ठवासा सप्तगिरिवासा शेषाचल शुभरूपा श्रीरमण शुभचरण भवहरण गोविन्द श्रीरमण शुभचरण भवहरण गोविन्द स्थितिकारक भुविपालक सुरनायक गोविन्द स्थितिकारक भुविपालक सुरनायक गोविन्द वरदाता भुविनेता शुभदाता गोविन्द सप्तगिरिवासा शेषाचल शुभरूप देवा गोविन्द वैकुण्ठवासा सप्तगिरिवासा शेषाचल शुभरूपा आदिपुरुष दया सान्द्र शुभद वरद गोविन्द आदिपुरुष दया सान्द्र शुभद वरद गोविन्द कोटि भानुतेज लोकेश लक्ष्मीनाथ पावन शुभधाम शरणं परंधाम गुणसिन्धु दीनबन्धु मां पाहि गोविन्द सप्तगिरिवासा शेषाचल शुभरूप देवा गोविन्द वैकुण्ठवासा सप्तगिरिवासा शेषाचल शुभरूपा
कामंगल मत्तय कामंगल मार्तेल विरुंबावा उत्तम गुरुभाय वंदने युक्तने उत्तमरे उत्तम गुरुगुरुवा उत्तम भे रंगवरत्तने विरुंदे निबद्धल इंगले विल्लाम भोगादो इत्ते बरे गंगा नंदुगा गोविंदा इत्तकम हेलल गुरुकुम उत्तम उत्तमया मक्केनाच्चयम उत्तमंगा मंगल मार्तेल विरुंबावा अंगक्कड़ विरैंद माधवने केशवने सिंगदुर्वकुत्ता जिरैंद्रैंद्रे अंगे वरे गुंडा मार्ते अनिबुधे गंगांधरुदया कुत्तान विरे कोडे दुन्ना संगंधवल माले मुप्रम लप्पा नहिंगे इंगप्पद वेपारीरन मारलेतोन सिंगदुर्वकुत्ता जिरैंद्रवालान इंगदुर्वेल कुवेत इंद्रवाल रुंबावा अंगक्कड़ माधवने केशवने सिंगदुर्वकुत्ता जिरैंद्रे अंगवले गुंडा मार्ते अनिबुधे उत्तम संगल मालय मुक्तम लुप्पांगे मारलो संगल मुक्ता संगल अंगमन माता मुड़े नारायणम नम्माड़ बुद्धवरे धर्म बुद्धीना वीरन कुमरानम तोत्तु मनक्के वदन्दियं दान बंदानो आदवनलय रंगलमे क्षेत्रमाय वन्दुर्वे लुम्बाव नोतुच्च वर्गं पोंत अंगं भोगिंद अम्मन्न नात्तमं पारार्वादा निर्वादान नापत्तुलाय मुनि नारायणं नम्माड़ पोत्तवरे धर्म बुद्धीना पंडोरिना तोटित्यन वाल वीरन कुंभकर्णनम तोत्तमनक्के वृंदिल तान बंदानो आतमनुदय अरंगलमे क्षेत्रमाय वन्दुर्वे लुम्बावाय स्वामी पुष्प कैंकर्యంలో ఈ రోజున గౌరవ నాగరాజు గారు లక్ష్మి గారు రాకేష్ గీతి గారు శ్రీ వెంకటేశ్వర నాగ సర్వీస్ వారి యొక్క ప్రేమితో స్వామివారికి ప్రతి ఏటా కూడా ఈ మహాప్రభు ప్రారంభించడం జరిగింది. ఏ సంవత్సరం కూడా ఆశ్చర్యంగా స్వామివారికి కైంకర్యం పాల్గొన్న నాగరాజు గారికి వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా విజయమంగళ స్వరూపులైన ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఆరోగ్యాలు సౌభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి భక్తి శ్రద్ధమైన భగవత్ కార్యక్రమంలో పాల్గొనే యోగ్య భగవంతుడు మరింతగా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏడుకొండ కూడా వెంకటరమణ గోవింద అందులో భాగంగానే వచ్చే శ్రవణస్తు ఆ రోజు స్వామివారికి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జరిగే చందనం అలంకారం జరుగుతుంది. జనాలు పుష్పించి కై శనివారం వరకు వీలైనంత వరకు స్వామికి దివ్య మంగళగ్రహం ఆ రకంగా దర్శనం జరుగుతుంది. ఈ చంద్రమా ఎవరైనా ఇవ్వాలనుకుంటే లక్ష్మీవారం సాయంకాలం లోపు ఇవ్వాలి. లక్ష్మీవారం దాటితే మీరు తీసుకుంటున్నా తీసుకోము స్వామివారికి అలంకరించడం జరగదు. వాళ్ళు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఎవరికం సరకాల వాళ్ళు పావు కేజీ బ్యాగ్ ఉంటే అర కేజీ బ్యాగ్ సుమారుగా స్వామివారికి 10 కేజీలు మన గ్రంథంలో స్వామివారికి దివ్యమంగళ విగ్రహంగా సింహాద్రి అప్పన్న స్వామివారిగా మనందరికీ కూడా ఆ జనవరి 1 రోజున మన పంట కారణమైన శనివారం వచ్చింది కాబట్టి జరిగే ఈ విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా ఉంటే స్వామివారికి చంద్రబాబు గారికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే లక్ష్మీకరమైన
అంతద్వారాంబురాదృశాం చౌష్టాం గరిషణీయం ఈశ్వరీతం సర్వభూతానాం పానుపప్పయేస్త్యం లక్ష్మీర్నశ్యతు. అంటే మాకే దృష్టి దోషం తగ్గుతుంటది. ఇంత బాగా చెప్పిన స్వామివారు కూడా ఆత్మీయమైన కారణం ఏంటంటే అందంగా ఉన్నారు స్వామివారు. శంకుచక్ర ధరించి వైకుంఠ కటాస్తంతో కుమ్మరబండులాంటి కిరీటం ధరించారు. అలాగే కలవేశ్వరాల స్వామివారిని వైభవంగా అలంకారం జరిగింది. ఈ అలంకారం చూసేటప్పటికి మనకు తెలియలేదు ఇచ్చి కనుదృష్టి నరుడు కనబట్టే నలరాయి అవుతుంది. అంటే స్వామివారికి శిలారూపంగా ఉన్న ఆ దోషం తగ్గకుండా ఉండడం కోసం ఇన్ని మాత్రం మనం ప్రతి ఏటా స్వామివారికి వైభవంగా జరిగే అలంకారం దోషం తగ్గడం కోసం చేసి మాత్రం వల్ల స్వామికి రక్ష స్వామి రక్షగా ఉంటే మన అందరికీ కూడా వైభవమైన ఆయుర ఆరోగ్యాలు కమధాన్యాలు ఉంటాయి. అలాంటి స్వామికి రేపు వచ్చే శనివారం రోజు మాత్రం ఈ చంద్రాలంకారం జరుగుతుంది. అలంకారం కేవలం తీసుకురావడం కూడా చంద్రం తీసుకొస్తాగా అందరూ కూడా దర్శించుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయి. ఈ ఇలాంటి కార్యక్రమంలో మన వృత్తాలు వచ్చే మనం పాల్గొనడం వల్ల సకల సౌభాగ్యం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం.